చిక్కీ అధ్యక్ష, చిక్కీకి ఆయన ఫోటోలు అధ్యక్ష, చిక్కీకి ఆయన ఫోటో అధ్యక్ష. ఓకే అధ్యక్ష, బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష. పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగనన్న విద్యా కానుక. అందరు చూపించాలా? స్క్రీన్ లేదబ్బా, మీకు అందరు పంపిస్తా, అందరు చూడొచ్చు. దెన్ విచిత్రం ఏంటంటే అధ్యక్ష, పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. ఫోటో కూడా ఎలాగొని చూడండి అధ్యక్షుడు. ఎట్లంటే ఇది ఎట్లంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పార్థసారథి గారు చెప్పారు, చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ల, అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో అధ్యక్ష. అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష, పాపం గుడ్డేం పాపం చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష, వైఎస్ఆర్ ఎస్పీ. గుడ్డు పైన కూడా స్టాంప్, అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టలేదు. ఇదే అయిపోయింది. నెక్స్ట్ వస్తాను అధ్యక్ష, బ్యాగ్ అధ్యక్ష, బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష, బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే ఎంత న్యాయం ఒకసారి గౌరవ సభ్యులు అందరూ గమనించాలి. అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా, పార్టీ రంగులు పెట్టుకోవాలా, ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది. అంటే ఒక ప్రాపగాండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు రికార్డులన్నీ చింపేశారు అధ్యక్ష, యాక్చువల్లీ తీసుకొని చదువుదాం అనుకున్నా, అన్ని చింపేసి ఇసిరేసి పారిపోయారు. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి లెటర్స్ డిస్కస్ అవుతాయి. గత ప్రభుత్వం ట్యూషన్ ఫీ 2,832 కోట్లు పెండింగ్ పెట్టారు, హాస్టల్ ఫీ 989 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ 450 కోట్ల రూపాయలు, అంటే ఏకంగా 4,270 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు మన ప్రభుత్వానికి. అధ్యక్ష మళ్ళీ విద్యార్థులందరూ తెలుపుతున్నా, తప్పనిసరిగా దశల వారీగా ఈ ఫీజు చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వం బకాయి, గత ప్రభుత్వం బకాయి. జియో 77 గురించి కూడా, అంటే పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా దాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు తప్పనిసరిగా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, దాన్ని నేనే హామీ ఇచ్చాను. దానికి ఆల్టర్నేటివ్ నేను తీసుకొస్తాం, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం అని తెలుపుతున్నాం.